So I'm very happy to be with you all once again. మరొకసారి మీ అందరితో నేను ఉండడానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. It's always a pleasure to be with you all. మీ అందరితో ఉండడం ఎల్లప్పుడూ నాకు ఎంతో సంతోషం. It's interesting. This topic actually it's called a new song. That's the title. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే అంశం కొత్త పాట అని మనం చెప్పుకుంటున్నాం. But for various reasons, this my talk was postponed 2 times. వేరు వేరు కారణాల చేత నేను మాట్లాడాల్సినది ఆ, అది పోస్ట్పోండ్ అవుతూ వస్తూ ఉంది. But what the Lord was telling me is that you haven't learned to sing the new song. That's why you are not ready to share. అయితే ప్రభు నాతో ఏం చెప్తూ ఉన్నాడంటే, అలా వాయిదా పడుతూ ఉన్నప్పుడు నువ్వు ఆ కొత్త పాట పాడడానికి ఇంకా సిద్ధంగా లేవు, అందుకే అలా వాయిదా పడుతూ వస్తుందని చెప్పారు. So praise God for His faithfulness. దేవుని యొక్క నమ్మకత్వాన్ని బట్టి ఆయనకి స్తోత్రాలు. So before we go into the new song, I thought we will listen a little bit about the old song. మనం కొత్త పాటలోనికి వెళ్ళక ముందు ఆ పాత పాట గురించి కొంత విషయాలు తెలుసుకుందాం. So I'll read a few passages, and brother, you can read in Telugu also those passages. కొన్ని లేఖన భాగాల నుంచి మనం చదువుకుందాం. So I'll start with Malachi chapter 3. మలాకి 3వ అధ్యాయంతో దీన్ని మొదలు పెడతాను. Verse 14 and 15. 14-15 వచనాలు చదువుకుందాం. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు గర్విష్ఠులు ధన్యులగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. So here we see one of the examples of the old song, which is we are serving the Lord, but we have some feeling that it is no use. అయితే పాత పాటకు సంబంధించిన ఒక ఉదాహరణ మనం ఇక్కడ చూడొచ్చు. అది ఏమిటంటే, దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాము కానీ అది ఏ మాత్రం ఫలభరితంగా లేదు. So we are dwelling on our righteousness, but we are upset that there is no use. మనం నీతి మీద మనం ఉంటూ ఉన్నాం, నిలిచి ఉంటున్నాం, కానీ అది ఏ మాత్రం మనకు ఉపయోగపడటం లేదు. So similar passage can be seen in Psalms 73. ఇదే లేఖన భాగాన్ని మనం అటువంటిదే కీర్తనలు 73లో కూడా మనం చూస్తాం. So we can read Psalms 73, and we know this is a familiar psalm. ఇది చాలా బాగా తెలిసిన కీర్తనే, 73వ కీర్తన. Verses we can read verses 12, 13 and 14. 12, 13, 14 వచనాలు ఒకసారి చదువుకుందాం. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారే ధనవృద్ధి చేసుకొందురు. నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉంటే వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడనై ఉంటే వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. So here again we see that same type of unsatisfied words coming out. మరి మరలా ఇక్కడ ఆ తృప్తి లేని మాటలు, తృప్తి కలిగి లేని మాటలు ఇక్కడ కూడా రావడం మనం చూస్తాం. Somewhere we have a complaint against God because we do not see the effect of living for Him. మనం దేవుని కొరకు జీవించడంలో ఉన్న ప్రభావాన్ని మనం గుర్తించలేకపోవడం వల్ల మనం దేవుని మీద ఫిర్యాదులు కలిగి ఉండి తృప్తి లేని వారంగా ఉంటున్నాం. So this type of complaining I found in my own life. ఇటువంటి ఫిర్యాదులు చేయడం అనేది నా జీవితంలో నేను కనుగొన్నాను.
when we look around and we see how the people of the world and people who are not serious about God, even they may be namesake Christians, we see them, they are seemingly blessed. అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు లోకస్తులు, పేరుకి దేవుణ్ణి కలిగి ఉన్న క్రైస్తవులు, వీళ్ళందరూ దీవించబడడం మనం చూసినప్పుడు ఫిర్యాదులు కలిగి ఉంటున్నాం. So this type of attitude, it has some roots. ఇటువంటి వైఖరికి వేర్లు అనేవి ఉన్నాయి మనలో. So we can read from Job. యోబు గ్రంథంలో నుంచి. So we know about Job. He was one person in the book of Job. We can read many complaints he had. అయితే యోబు గ్రంథంలో యోబు కలిగి ఉన్న అనేక ఫిర్యాదుల గురించి మనం చదువుతాం. And I remember when we met last time in our Kakinada fellowship, we talked about how the heart of God, he is understanding all our feelings. మనం గత కాకినాడ కూడికలోనే అనుకుంటా, దేవుడు మన హృదయంలోని భావోద్వేగాలన్నిటినీ అర్థం చేసుకుంటాడు అని దాని గురించి మనం విన్నాం. He doesn't just push aside our feelings, but he really feels what we feel, what we go through. మన అభిప్రాయాల్ని, మనం వెళ్తున్న పరిస్థితులన్నిటినీ ఏదో అలా తోసిపుచ్చేయడం కాకుండా వాటిని ఆయన అర్థం చేసుకుంటాడు అనేది విన్నాం. So what I'm saying is that he is listening to us singing the old song. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనం పాత పాట పాడడమే ఆయన వింటున్నాడు అని చెప్తున్నాను. And I say that if we feel this way, we can speak to him the old song. We don't have to feel bad about it. మనం ఈ విధంగా భావిస్తూ ఉంటే మనం ఆయనకి ఒక పాత పాటే పాడుతూ ఉన్నట్లుగానే ఉంటుంది. Because he is a good father. అయినప్పటికీ ఆయన మనం చెడుగా అనుకోడు, ఎందుకంటే ఆయన మంచి తండ్రి. He won't scold us. ఆయన మనల్ని తిట్టడు. He won't push us aside. మనల్ని ప్రక్కకి నెట్టివేయడు. If we feel that we want to say some angry words against God, some words we are bitter against God, it's okay. We can express in prayer. That is the beauty of the Christian life. మనకి ఒకవేళ కోపం వచ్చినా లేదా దేవుని మీద ద్వేషం వచ్చినా మనం ప్రార్థనలో దాన్ని వ్యక్తపరచడానికి అవకాశం ఉంది. So when we see this in Job, we'll see some verses from Job 29. We will see some of the roots of this old song. ఈ పాత పాట యొక్క కొన్ని వేర్లను మనం యోబు 29వ అధ్యాయంలో చూడవచ్చు. So let's read from 29 and verse 12 till 17 we can read. 29వ అధ్యాయం 12వ వచనం నుంచి 17వ వచనం వరకు ఒకసారి చదువుకుందాం. ఏలయనగా మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించి తిని, నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకు వచ్చెను. విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని, నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగై ఆయను. గుడ్డివారికి నేను కన్నులైతిని, పుట్టివారికి పాదములైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని. ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించి తిని, దుర్మార్గుల దవడ పళ్ళను ఊడగొట్టి తిని, వారి పళ్ళలో నుండి దోపుడు సొమ్మును లాగివేసి తిని. So here we see some amazing facts about the life of Job. ఇక్కడ మనము యోబు యొక్క జీవితంలోని అద్భుతమైన వాస్తవాలను మనం చూడొచ్చు. What a righteous, upright, just man. ఎంత నీతి కలిగిన, న్యాయం కలిగిన వ్యక్తో కదా ఇతను. The issue was there is one repetitive word in this passage. ఈ చదివిన భాగంలో ఒక్క మాట మరలా వస్తూ ఉంది. It is not much of a word, it's more of a letter, which is I. అక్కడ ఒక
పదము కాదు కానీ ఒక అక్షరం నేను 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 అని వస్తూ ఉంది. Yeah, correct. So everywhere we see that the root of the old song is self-righteousness. కాబట్టి మనం ఇక్కడ పాత పాటకు సంబంధించిన వేరు ఏం చూస్తున్నామంటే స్వయ నీతి, మన సొంత నీతి. I have done this. I have overcome sin. I have been faithful. నేను ఇది చేశాను, నేను పాపాన్ని జయించాను, నేను నమ్మకస్తుడిగా ఉన్నాను, I have not loved the world. I have నేను kept లోకాన్ని myself pure. ప్రేమించలేదు, నేను నన్ను నేను పవిత్రంగా ఉంచుకున్నాను, I have sacrificed. నేను ఎంతో త్యాగం చేశాను. This old song, I am the number one guilty person. ఈ పాత పాట విషయంలో నేనే మొదటి స్థానంలో ఉన్న నేరస్తుణ్ణి. Not brother Enosh, me, Vinay. మీ ఆల్సో బ్రదర్. Praise the Lord. So this is the root of this old song where we feel we have done, I have done, then God is not giving any reward. So then we get upset. కాబట్టి ఈ పాత పాట యొక్క వేరు ఏమిటంటే నేను ఇచ్చేసాను అంటూ ఉన్నాం. అందుచేత దేవుడు మనకు ప్రతిఫలం ఏమీ ఇవ్వటం లేదు. మనం పొందుకోకపోయిన కారణాన్ని బట్టి మనం కలత చెందిపోతూ ఉన్నాం. We will see this shift from the old song to the new song. Now we will slowly move to the new song. ఇప్పుడు మనం ఈ నెమ్మదిగా పాత పాటలో నుంచి క్రొత్త పాటలోనికి మనం కదులుదాం. We can see in the book of Habakkuk. మనం హబక్కుకు గ్రంథంలో ఈ విషయాన్ని మనం చూడొచ్చు. So this man Habakkuk also started with the old song. ఈ హబక్కుకు కూడా పాత పాటతోనే మొదలు పెట్టాడు. Chapter 1 and verse 2. 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా, నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపుకుందువు? బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపకయున్నావు. He's saying you know what is going on, but you won't save. You won't save. అతను ఏమంటున్నాడంటే ఏం జరుగుతుందో నీకు తెలుసు గాని నీవు సంరక్షించవు, నువ్వు రక్షించవు అంటున్నాడు. This is a heart of unbelief and self-righteousness. ఇది అపనమ్మకము మరియు స్వయ నీతి కలిగి ఉన్న హృదయంలోని లక్షణం. I feel I am very guilty of this. దీని విషయంలో నేను ఎంతో అపరాధిగా నన్ను నేను భావించుకుంటూ ఉన్నాను. Slowly Habakkuk finds out that the just shall live by faith. That is in chapter 2 and verse 4. అయితే నెమ్మదిగా హబక్కుకు ఏం గుర్తించాడంటే 2వ అధ్యాయం 4వ వచనంలో చివరిలో మనం చూస్తే అయితే విశ్వాస మూలముగా బ్రతుకుదును అని గుర్తించాడు. So then he's keep on talking in this manner, and slowly he sees in chapter 3 he sees the glory of God. మరి నెమ్మదిగా ఇదే పద్ధతిలో మాట్లాడుతూ 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుని యొక్క మహిమను తను చూస్తూ ఉన్నాడు. This is the secret to move from the old song to the new song. పాత పాటలో నుంచి క్రొత్త పాటలోనికి వెళ్ళడానికి ఇదే రహస్యం. Then we can see verses 17 and 18, the last 2 verses of Habakkuk. అప్పుడు మనం హబక్కులోని చివరి 2 వచనాలు 17, 18 వచనాలు మనం చూస్తాం. 17 and 18 కదా? Oh yeah, chapter 3, 17 and 18. 3వ అధ్యాయం 17, 18 వచనాలు. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. 19 also. 19 also. Yes, brother. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువు చేయును. The difference between the passage we saw in Job and the passage here, in Job it is about I,
and in Habakkuk last it is about the Lord. అయితే మనం యోబులో చూసిన లేఖన భాగానికి ఇప్పుడు ఇక్కడ చూస్తున్న లేఖన భాగానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటంటే అక్కడ నేను నేను అనేది ఎక్కువ కనబడుతుంది, ఇక్కడ ప్రభువు అనే మాట ఎక్కువ కనబడుతుంది. And here that is why we see in our life a good test to see if we are singing the old song or the new song, is the joy of the Lord, is it there in my life? కాబట్టి మనం కొత్త పాట పాడుతున్నామా లేక పాత పాట పాడుతున్నామా అనేది మనం తెలుసుకోవడానికి ఉన్న ఒక పరీక్ష ఏమిటంటే మనలో ప్రభువును గూర్చిన ఆనందం, ప్రభు యొక్క ఆనందం ఉందా? Joy is the second part of the fruit of the Holy Spirit. Joy, love, joy, peace, joy. ఈ యొక్క ఆనందం అనేది ఆత్మ ఫలాల్లో రెండవ ఫలము. ఈ సంతోషం ఆనందం అనేది రెండవ ఫలం. So here we see that he says, yet I will rejoice in the Lord, I will joy in the God of my salvation. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? 18వ వచనం, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. This is the new song, dear brothers and sisters. ప్రియ సోదరి సోదరులారా, ఇదే కొత్త పాట. The Lord is my strength, he will make my feet like a deer's feet. ప్రభువే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడీ కాళ్ళ వలె చేయును. And he will make me walk on my high hills. మరియు ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడుము చేయును. If you see the real thing of that hill, it is like this, it is very steep and the deer will be walking like that. It is not like this, it is like that. It is a very, very steep thing, but the deer walks like that on that steep thing. It's almost impossible, but the Lord makes him, the deer do that, the Lord will make us do that. This is the new song. అయితే నిజానికి మనం చూస్తే ఈ కొండ, ఈ ఉన్నత స్థలము అంటే ఇది ఎలా ఉంటుందంటే ఆ పర్వతం ఇలా నిటారుగా ఉంటుంది. ఈ కొండ మీద ఈ యొక్క లేడీ ఇలా నడుస్తుంది. ఇది ఎలా ఉండదు, అది ఇలా నిలువుగున్నా ఇలా నడుస్తూ ఉంటుంది. ప్రభు మనల్ని కూడా అలా నడువు చేస్తాడు. This is the life we can live if we glory in Christ Jesus and make no confidence in our flesh. మరి మనం మన మాంసం మీద ఎటువంటి నమ్మకమును, మన స్వయం మీద ఎటువంటి నమ్మకాన్ని కలిగి ఉండకుండా క్రీస్తుని గురించే మనం ఆనందిస్తూ ఉంటే ఇది మన జీవితంలో ఆయన నిజం చేస్తాడు. We can read that verse in Philippians 3:3. ఆ వచనాన్ని మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో చదవచ్చు. ఎందుకనగా శరీరమును అంటే మాంసమును అని ఉండాలి, మాంసమును ఆస్పాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. So this is the new song which we are going to learn, we should learn here on earth. కాబట్టి ఈ భూమి మీద మనం నేర్చుకోవాల్సిన కొత్త పాట ఇదే. We are going to see about certain people who are singing the new song. We will see the new song. So we will see in Revelation. Yeah, please go ahead. ఈ కొత్త పాటను పాడుతున్న కొంతమందిని మనం ఇక్కడ చూస్తాం. ఇప్పుడు ఆ వచనం చూద్దాం ప్రకటన గ్రంథంలో. So we see here in Revelation chapter 5. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం and verse 9. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం and verse 10. 9-10 వచనాలు. 5వ అధ్యాయం 9-10 వచనాలు. ఈ పాత్రలు పరిశుద్ధులు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురు అని కొత్త పాట పాడుదురు. This is the new song. ఇది కొత్త పాట. Here the important thing is you are worthy. That is Jesus, you are worthy, Lord. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నీవే అర్హుడవు, ప్రభువైన యేసు నీవే అర్హుడవు అని చెప్పడం. యోగ్యుడవు అని ఉంది. You were slain. నీవు వధింపబడిన వాడవు. But do you know who are these people who are singing you were slain, Lord? నీవు వధింపబడిన వాడవు ప్రభువా అని పాడుతున్న వాళ్ళు ఎవరో తెలుసా? See, these are
people, when they come out, we see them here more clearly in chapter 7. వీళ్ళు ఎవరు అనేది మనం 7వ అధ్యాయంలో కొంచెం స్పష్టంగా చూడొచ్చు. We see them, and we'll see the new song again. We see about people we will see from chapter 9, the same great multitude and of all nations, tribes and people. We see what they are singing in verse 10. 9:10 or 7:10. Revelation 7:10. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో మనం ఏం చూస్తామంటే ఈ ఈ కొత్త పాట పాడిన బహుజన సమూహం మనం చూస్తాం. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. So they're saying salvation belongs to our God. వారు ఏమంటున్నారంటే మా రక్షణ దేవునికి చెందినది అని చెప్తూ ఉన్నారు. The old song is, I have been righteous. పాత పాట ఏమిటంటే నేను నీతిగా ఉన్నాను. So then who are these people? It says in verse 14 who these people are. ఈ ప్రజలు ఎవరు అనేది 14వ వచనంలో చెప్పబడింది. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. So these are people who have gone through much tribulation, and many of them were killed for the name of the Lord. అయితే వీళ్ళు ఎవరంటే చాలా శ్రమల గుండా వెళ్ళి వీరిలో కొంతమంది వారు చంపబడిన వారుగా ఉన్నారు. But their song is not, I was slain, I was slain, I was killed. No, their song is, Lord, you were slain. అయితే వారు నేను వధింపబడ్డాను, నేను చంపబడ్డాను అని పాడలేదు, కానీ ప్రభువా నీవు వధింపబడ్డావు అని పాడుతూ ఉన్నారు. This is going to be the glory in heaven. We won't be singing, what a great saint I was on earth, what a great person I was. We will sing, Lord, salvation belongs to you, Lord. అందుకే మనం పరలోకలు ఈ చక్కని దృశ్యాన్ని మనం చూస్తాం. ఏంటంటే నేను ఎంత గొప్ప పరిశుద్ధున్నో, నేను ఎంత గొప్ప వ్యక్తులను పాడం, కానీ మా రక్షణ నీ నుండే వచ్చింది ప్రభువా అని మనం పాడతాం. So if there's one prayer we can pray, it's, Lord, make me weak so that I can see that salvation only belongs to you, Lord, and not to me. కాబట్టి మనం చేయగలిగే ఒక ప్రార్థన ఏంటంటే, ప్రభువా రక్షణ నా నుండి కాదు నీ నుండే వస్తుందని నేను తెలుసుకునేంత బలహీనుడిగా నన్ను చెయ్యి అని ప్రార్థించాలి. The problem with me is I'm so strong. I have so much of Bible knowledge. I know much of doctrine, and maybe I am able to have some self-control, and all these things are coming in the way. ఎందుకంటే నేను చాలా బలంగా ఉండి, నేను చాలా బైబిల్ని జ్ఞానం కలిగి ఉండి, నేను చాలా సిద్ధాంతాలను కలిగి ఉండి, నేను ఎంతో స్వయంగా నేను అదుపు చేసుకుంటూ ఉన్నాను, కాబట్టి ఇవన్నీ మార్గంలో అడ్డంగా వస్తూ ఉన్నాయి. It is like, which I've said before, it is like the glass, it is of the bulb. The glass of the bulb, it is black, so then the light cannot come through. అది ఎలా ఉందంటే ఒక బల్బు బయట ఉన్న గ్లాస్ మొత్తం నల్లగా ఉంటే లోపల నుంచి ఆ వెలుగు బయటికి రాదు. So when we have our self-righteousness, it blocks the true light of Jesus shining through us. కాబట్టి మనం మన సొంత నీతితో ఆ యొక్క బల్బుని ఆ వెలుగు అడ్డంగా పెట్టినట్టుగా ఉంటే యేసు యొక్క వెలుగు బయటికి రాదు. So may God help us that we will decrease more and he will increase. కాబట్టి మనం తగ్గి ఆయనే అధికమవునట్లుగా దేవుడు మనకు సహాయం చేయును గాక. And this will be the true light of the world. ఇది నిజమైన లోకమునకు వెలుగై ఉంటుంది. Our role is just to step aside, move aside, so that Jesus can come through. మనం చేయవలసిన పని, మన బాధ్యత ఏమిటంటే మనం కొంచెం పక్కకు వెళ్ళి మనం దారి ఇస్తే యేసయ్య ముందుకు వస్తాడు మనలో నుండి. Our number one enemy is our self life. మన యొక్క ప్రధానమైన శత్రువు ఎవరు అంటే మన స్వయ జీవితం. And the Lord understands that we sing the old song sometimes, but
let us move to the new song where we say, Lord, it is you, Lord. It is all about you, Lord. And in heaven, only you will have complete glory. అయితే మనం పాత పాట పాడుతున్నామని ప్రభువుకు తెలుసు, అయినప్పటికీ మనల్ని అర్థం చేసుకుంటూ ఉంటాడు. కానీ మనం ఆ క్రొత్త పాటలోనికి మనం వెళ్ళి, ప్రభువా నిన్ను బట్టే, కేవలం నిన్ను బట్టే ప్రభువా ఇదంతా అని మనం ఆ కొత్త పాట పాడేలా దానిలోనికి వెళ్ళాలి. Then we won't feel so depressed and tired and having complaints against God, because we will say, Lord, it is anyway all about you, Lord. అప్పుడు మనం కృంగిపోకుండా, నిరుత్సాహపడకుండా ప్రతి దాని విషయంలో మనం ప్రభువుకి, ప్రభువా ఇదంతా నీ కొరకే, నిన్ను బట్టే అని మనం చెప్పగలుగుతాం. May God help us, and thank you for this opportunity. ప్రభు మనకు సహాయం చేయను గాక. ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు.